అటల్ బిహారీ వాజ్పేయి నీతి నిజాయితీ చిత్తశుద్ధితో రాజకీయాలు చేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన అడుగుజాడల్లో ప్రధాని మోదీ పరిపాలన సాగిస్తున్నారన్నారు. నైతిక విలువలకు కట్టుబడి ఒక్క ఓటు తక్కువగా ఉందని ప్రధాని పదవికి రాజీనామా చేసిన గొప్ప నేత వాజ్పేయి అని కొనియాడారు. వాజ్పేయి జయంతి వేడుకలను హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఎంపీ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, దేశ ప్రధానమంత్రిగా, ఒక అజాత శత్రువుగా, మంచి పరిపాలన దక్షుడుగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవ కార్యక్రమాలను దేశమంతా కూడా ఈరోజు ఒక దిక్కు భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మేము సుశాసన్ దివస్, గుడ్ అడ్మినిస్ట్రేషన్ డే, మంచి పరిపాలన దినోత్సవం అనే పేరుతో ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అనేక రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ మరి పరిపాలన ఏ రకం ఉందో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒక ఆదర్శమైనటువంటి పరిపాలన, ఆదర్శమైనటువంటి రాజకీయ జీవితము, ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి పరిపాలన, మంచి సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకత్వం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన తర్వాత మరొకరి ఇల్లు కూడా నిర్మాణం కూడా ఇక్కడ ప్రారంభం కాలేదు. అంతేకాకుండా కుగ్రామాలలో ఎక్కడైతే రోడ్లు లేవో ఆ గ్రామాలకు ప్రధానమంత్రి